హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మటన్ బ్లడ్ ఫ్రైని ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. బ్లడ్ ఫ్రై అయితే ఈ రైస్లోకి కలుపుకోవడానికి కూడా కొంచెం గ్రేవీతో అయితే చేశాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇలా బ్లడ్ని ఫ్రెష్గా కడిగి అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కడిగి తీసుకున్నాను. కొన్ని టమాటాస్, కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అయితే ఇలా తీసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మనకు సరిపోయేంతగా అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా అయితే ఆనియన్స్ అయితే మనకు ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు సరిపడగా పసుపుని కూడా వేసేసుకుందాం. పసుపు వేసేసుకున్న తర్వాత ఈ పోపును కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని వీటిని అయితే ఒక 5 minutes అయితే కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ సపరేట్ అయింది. మనకు టమాటా అనేది ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా అన్ని కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే 5 minutes అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి మనకు రుచికి సరిపడినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా ఒక 2 minutes అయితే కుక్ చేసుకొని ఇప్పుడు మనకు సరిపోయేంతగా కారంని కూడా యాడ్ చేసేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 minutes అయితే కుక్ చేసుకుందాం. చూడండి, మనకి ఇప్పుడు అనేది బ్లడ్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. అంతే, మనకు మటన్ బ్లడ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది కొంచెం గ్రేవీతో అయితే చాలా బాగుంటుంది కాబట్టి టమాటో వేయడం వల్ల మనకు కొంచెం రైస్లో కలుపుకోవడానికి కూడా మనకు వీలుంటుంది కాబట్టి టొమాటోస్ వేసుకొని చేసుకుంటే బ్లడ్ కర్రీ కొంచెం మరీ ఫ్రై లాగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా అయితే అన్నంలో కలుపుకునే విధంగా అయితే ఉంటుంది. స్టఫింగ్ లాగా కాకుండా రైస్లోకి అయినా బాగుంటుంది ఈ కర్రీని. ఈ కర్రీ మీకు కూడా ఇష్టమా? వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఎస్పి వరల్డ్ వ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.